హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనైతే ఇక వాకిలి అంతా క్లీన్ చేయడం అయిపోయింది, ఇల్లు తుడవడం అయిపోయింది. ఈరోజు ఏంటంటే కడప కడిగి మీకు నీట్గా నీళ్లు పడకుండా అనేది చూపిస్తామనుకుంటున్నాను. నేను ఎప్పుడైనా ఇలానే చేస్తా ఫ్రెండ్స్. మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అన్నట్టుగా నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను కడప కాడ పడకుండా నీట్గా ఎలా ముగ్గు వేస్తానో, ఎలా కడిగి ముగ్గేస్తానో అది చూపిస్తాను అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది ముగ్గు, కుంకుమ, పసుపు. ఇప్పుడైతే ఇది క్లాత్ అండి. ఇది సగము తడిపాను, సగం పొడి పొడిగా ఉంది. ఎందుకంటే కడప కడిగేటప్పుడు మనకు మొత్తం ఇట్లా నీళ్ళు పోస్తే ఇవి ఏంటంటే ఇప్పుడు అన్నీ మార్బుల్ స్టోన్స్ అంత ఇదైతాయి అన్నమాట. అందు గురించి అన్నమాట. ఎందుకంటే ఇక ఇప్పుడు ముగ్గు పెడతాం కదా, ఇవన్నీ కలర్ వేసి ఇలా అన్నమాట. ఇట్లా తడిపొడి చేసుకున్న తర్వాత ఇలా నేను తుడిచేస్తా ఫ్రెండ్స్. ఈ పసుపు ఇంతకుముందు వేసిన ముగ్గులు మనకు కనబడవు. మనం వేసిన పసుపు కుంకుమ ముగ్గులు అయితే ఈ కలర్స్లలో కనబడవు. కానీ మన తెలుగు సంప్రదాయము కడపలు కడగాలి, ముగ్గులు పెట్టాలి అని మనకు నచ్చదు కదా. పండుగలప్పుడైనా కానీ ఎప్పుడైనా నచ్చదు కదా. ఇక ప్రతి శుక్రవారము కనీసం వారానికి ఒక్కసారి 2 సార్లు అయినా కడప కడుగుతాం కదా. అలాంటప్పుడు మనం కడిగినప్పుడు ఏంటంటే వాటర్ పోస్తే చిన్నపిల్లలు ఉంటే జారి పడతారు. ఇక ఇటు అయినా అటైనా నీళ్ళు పడుతుంటాయి. మునుపైతే నీళ్ళు పోసినా ఏం పోసినా ఆ బండలకు ఏం కాకపోయేది. కానీ ఇట్లాంటి మార్బుల్ స్టోన్ ఉన్నవాళ్ళు ఏంటంటే కడప ఇలా శుభ్రంగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్ పోసినా కొద్దీ కలర్ కూడా షేడ్ అవుతుంటుంది. ఇలా చేయడం వల్ల మంచిగా నీట్గా అయిపోతుంటుంది. తడి ఉన్న సైడ్ ఒకసారి, పొడి ఉన్న సైడ్ ఒక సైడ్ ఇలా తుడిచేసుకుంటా ఫ్రెండ్స్. నేనైతే ఇలా తుడిచేసి సింపుల్గా పసుపు కుంకుమ పెట్టేసుకుంటా. ఎందుకంటే అమ్మవారికి కడప లక్ష్మికి మనము ఇలా శుక్రవారం కానీ, గురువారం కానీ, సోమవారం కానీ మనకు ఫాస్టింగ్లు ఉన్నప్పుడు కనీసం వారానికి ఒక్కసారి అయినా కానీ కడప కడిగి ముగ్గు పెట్టుకోవాలి. ఇంటి లక్ష్మి అసలు మెయిన్ లక్ష్మి ఇదని పెద్దలు చెప్తారు, గురువులు చెప్తారు. నేనైతే ఇలా వేసుకుంటా ఫ్రెండ్స్. ఇలా తుడిచిన తర్వాత ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటా. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్న కాడ వాటర్ అంతా జారి పడుతుంటారు. మళ్ళీ అది తుడవడం ఇదైతే ఈజీ ప్రాసెస్. ఎందుకంటే మనకు కింద నీళ్ళు పడవు, మంచిగా నీట్గా అయిపోతుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా వేస్తాను ముగ్గు. ప్రతిసారి ఇలానే వేస్తాను. ఎందుకంటే మీకు కూడా ఒకసారి చెప్దామన్నట్టుగా మీరు కూడా యూజ్ అవుతుంది. చిన్న పిల్లలు ఉన్న కాడ వాటర్ అంతా కింద పోసి మనం మళ్ళీ తుడవడము అనేది ఒక పెద్ద ప్రాసెస్. కడప గడవడం అంటే అటు ఇటు కడపలకు పచ్చగా పడుతుండే మనపైతే. ఏంటంటే పసుపు నీళ్ళతో మనం గడిగిన తర్వాత పాత పసుపు నీళ్ళన్నీ ఇలా అన్ని కింద మీద అన్నీ పడుతుండే. నాకైతే ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, మనకు కూడా మంచిగా ఈజీగా అయిపోతుంది పని చేసుకోవడం. నేనైతే ఇలా పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ కుంకుమ వేసుకుందా. కుంకుమ పసుపుతోనే నేనైతే ఇలా అలంకరించుకుంటాను. వాటర్ కింద పడకుండా పిల్లలకి ఏమి ఇబ్బంది రాకుండా ఉండాలని నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదు. నేనైతే ఇలా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా కొంచెం ఇది అనిపిస్తే కొంచెం పదన పెట్టేసి ఇలా పదనతో ఉన్నప్పుడు కుంకుమ పసుపు కూడా వద్దండి ఫ్రెండ్స్. కొంచెం అంటుకుంటుంది. కొంచెం మీకు కింది సైడ్ కూడా అంటాలంటే చూడండి, కొంచెం అంటుతుంది. ఇలా కనబడదు కానీ అంటుతుంది. కొంచెం పదన ఎక్కువ ఉన్న సైడ్ బట్టతోని ఇది చేసి పెట్టండి, పెడితే అంటుకుంటుంది. అయినా నేను మామూలుగానే మీ సైడే పెడతా ఫ్రెండ్స్. కింద అంతా కలర్స్ ఏమున్నాయి కదా, ఏంటంటే ఇటు 2 అటు 2 బొట్లు పెట్టేసి నేను ఈ కడపలు ఇలా ప్రతి వారం నేను ఇలా శుభ్రం చేసుకుంటా ఫ్రెండ్స్. మీరు నచ్చితే మాత్రం
చూడండి, లేకుంటే చూడకండి. నచ్చిన వారు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.